చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. మరి నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కూడా విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టుల పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. కొండపై ఉన్న మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టాయి. 72 గంటలుగా భద్రతా దళాలు కొండలు ఎక్కడం, స్లిప్పర్లను తప్పించుకోవడం, బూబీ ట్రాప్ భూభాగాన్ని నావిగేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. 660 కమాండోలు తెలంగాణ గ్రౌ హౌండ్స్ ఛత్తీస్గఢ్ డిఆర్జీలు తప్పించుకునే ప్రతి మార్గాన్ని తెగదెంపులు చేసుకున్నాయి. హిడ్మా, దామోదర్, దేవా, వికాస్ వంటి అగ్ర మావోయిస్టు కమాండర్లు వందలాది మంది మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మరణించడంతో యుద్ధం వేడెక్కుతోందని అర్థమవుతోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, దీపిక ఇప్పటికే అటు కర్రెగుట్టలో కూడా అటు మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. వరుసగా కూడా అటు ఏదైతే కర్రెగుట్టల చుట్టూ కూడా ఇటు మా భద్రతా బలగాలు ఏదైతే ఎస్టీఎఫ్ బృందాలు కావచ్చు, డిఆర్జీ బృందాలు, అదేవిధంగా
స్పెషల్ పార్టీ బృందాలు ప్రత్యేకంగా ఇప్పటికే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సమావేశమయ్యారనే నేపథ్యంలోనే ఈ అంటే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో ఇప్పటికే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎండలు, అదే విధంగా దాని ద్వారా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే 3 జవాన్లకు కూడా తీవ్ర అస్వస్థతకు కూడా గురి కావడంతో వారందరినీ కూడా తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలకు కూడా అంటే అటు సవాల్గా కూడా వారైతే అంటే ఐడి బాంబులను కూడా అమర్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఏదైతే నిర్వీర్యం చేస్తూ భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే అటు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఒక లేఖను కూడా విడుదల చేశారు. శాంతి చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని చెప్పేసి వారంతా కూడా అంటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేఖ విడుదలతో కూడా వారి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు ఈ లేఖ ద్వారా కూడా తాము చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ ఏరివేత లక్ష్యంగా 2026 మార్చి 31 లోపు మాత్రం అటు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ రహిత దేశంగా నిర్మించడం కోసం అటు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఏదైతే విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా బలగాలతో కూడా అంటే సమావేశం అవుతూ కూడా వాటిని అయితే ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా వారికి అంటే భద్రతా బలగాలకు నిధులు కూడా కేటాయిస్తూ భద్రతా బలగాలను ముందుకు పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇప్పటికే అటు అమూజ్బడ్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి డిఆర్జీ బృందాలు కావచ్చు, అదేవిధంగా భద్రతా బలగాలు ఇప్పుడు కర్రెగుట్టలు కూడా ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టులను కూడా ఏరివేత లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే గిరిజన గూడారాలు కావచ్చు, అదేవిధంగా గిరిజనులు అక్కడ ఉన్నటువంటి గోండ్లు, గుత్తికోయలు వీరందరినీ కూడా ప్రత్యేకంగా ఇంటికే పరిమితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి గుడారాలు కావచ్చు, అదేవిధంగా శిబిరాల వద్దకు కూడా అటు మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని కరెగుట్టల అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపుగా ఏదైతే 8 కిలోమీటర్ల వ్యాప్తంగా కూడా వారి డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటికే ఆ కర్రెగుట్టల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అటు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, ఇటువైపు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కూడా కొంత అంటే దేశ ప్రజలను ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి రూపేష్ పేరు మీద ఈ రోజు లేఖ విడుదల చేయడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2500 మంది మావోయిస్టులు సమావేశమయ్యారు, ఇక్కడే తలదాల్చుకుంటున్నారు, ఈ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నారనే సమాచారం నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. దీనికి ఏదైతే ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే వారికి గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకైతే సాగుతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఎస్టీఎఫ్ బృందాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బృందాలు, కోబ్రా బృందాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. భారీగా ఆయుధాలు, మందుగుడి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐడీలకు సంబంధించి ప్రత్యేకంగా ఐడీలను నిర్వీర్యం చేస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల సమీపంలో దాదాపుగా రహదారుల వెంట 100 ఐడీలను కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరికొన్ని గంటలు మాత్రం ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అటు పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు కూడా అంటే చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఈ ఎన్కౌంటర్ మాత్రం దాదాపుగా అంటే ఆపివేయాలి, ఈ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పేసి వారు లెటర్ విడుదల చేయడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.